ది ఒడిస్సీ మూవీ ఇప్పుడే చూడడం అనేది జరిగింది. సో మార్నింగే చూడడం అనేది జరిగింది, వీడియో పెడదాం అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల హెడ్ఏక్ వల్ల పెట్టడం అనేది జరగలేదన్నమాట. ఎందుకు బ్రో హెడ్ఏక్ అని అంటే, సో మీరు చాలా వరకు చాలా విధాలుగానే వినే ఉంటారనమాట ఈ యొక్క ఒడిస్సీ గురించి. అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సో ఇలా ఉంది అలా ఉంది, కొత్త కొత్త పేర్లు అనేటివి వినేమంటారనమాట. ఈ యొక్క సినిమా ఒడిస్సీ సినిమా తీసింది క్రిస్టోఫర్ నోలాన్ అనమాట. సో అతను హిస్టరీ అనేది ఒకసారి నాకు తెలిసి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, చూడని వాళ్ళకైతే అర్థం కాదనమాట. సో ఉన్నట్టు చెప్తానండి, ఎవరు మిస్ చేయదు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని పోయా. నేను ఉన్నట్టు చెప్తాను అనమాట. మన తెలుగు భాషలో మనకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్తాను అనమాట. ఎవరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. ఉన్నట్టు చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, అంటే మన భాషలో నేను చెప్తానండి, నేను పేర్లు చెప్పను అనమాట. ఓకేనా? పేర్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. అంటే నాకు తెలుసు దీని గురించి, సో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. అందువల్ల నేను పేర్లు చెప్పను అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క హిస్టరీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ నాగరికత. యూరోప్లోని సో గ్రీకు దేశంలో వాళ్ళ నాగరికత అనమాట. సో వాళ్ళ నాగరికతని వీళ్ళు సినిమా తీయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క నాగరికత ఎవరి వల్ల జరిగిందంటే, నార్మల్గా 2 రాజ్యాలు ఉంటాయి. ఆ 2 రాజ్యాల్లో వేరే వాళ్ళ రాజ్యం, వేరే వాళ్ళ అవతల వాళ్ళ ఆడదాని మీద, అంటే అవతల వాళ్ళ భార్య మీద, ఒకటి భార్య మీద యువతల రాజ్యం అనేది మోజుపడుతుంది అనమాట. ఆమెని తెచ్చుకుంటారనమాట యువతల రాజ్యం. వాడేం చేస్తాడు, నా పిల్లాన్ని తీసుకుపోయారా బాబు, మీకు ఒక దండం పెడతాను, నా పిల్లాన్ని నాకు తెచ్చిండి అని చెప్పి మిగతా వాళ్ళ రాజ్యాల్ని కోరతాడనమాట. సేమ్ ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మిగతా రాజ్యాలన్నీ దండెత్తి ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి తీసుకొని వచ్చి కాపాడతారనమాట. ఇది నార్మల్గా దానివల్ల జరుగుతుంది యుద్ధం అనేది. సో దీంట్లో ఒడిస్సీ అనే ఏదైతే ఉంటుందో బ్యాటిల్, సో వాళ్ళు గెలుస్తారనమాట. అది ఎలా గెలుస్తుంది, నార్మల్గా అక్కడ ట్రాయ్ నుంచి ఒక పెద్ద రాజ్యం ఉంటుంది. సో ఆ యొక్క కోట చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ప్రహరీ గోడ 2 దేవుళ్ళు సృష్టిస్తారనమాట. దేవుడు సృష్టించిన దాన్ని ఎవడో నాశనం చేయలేడు. ఎగ్జాక్ట్లీ మన భూమే, ఆస్ట్రాయిడ్లు, సో మన సృష్టి అది నార్మల్గా తెలిసిందే. ఆ యొక్క గోడని 2 దేవుళ్ళు సృష్టిస్తారనమాట. సో వీళ్ళు లోపలికి వెళ్ళలేక బయట యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా రోజులు జరుగుతుంది, 10 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. ఇలా కాదురా బాబు, లోపలికి వెళ్తే వీళ్ళని మట్టి కల్పించవచ్చు అని చెప్పి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఎవరు, ఒడిస్సీ. సో ఒక రాజు వేస్తాడు అనమాట. ఆ యొక్క రాజు ఒక చెక్కపు గుర్రాన్ని నిర్మించి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో అవతల రాజ్యం ఎవరైతే ఉంటారో ఎనిమిస్, అంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిన రాజ్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క చెక్క గుర్రాన్ని చూసి ఇది ఒక బహుమతి లాగానని చెప్పి మైమరిచిపోయి ఆ చెక్క గుర్రాన్ని లోపలికి తీసుకొని వెళ్తారనమాట. గేట్లు ఓపెన్ చేసి, అర్థమవుతుంది కదా, గేట్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడే మిస్టేక్ చేశారు వాళ్ళు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఆ గుర్రంలో వీళ్ళు ఒడిసి వాళ్ళు ఉంటారు. ఆ గుర్రం లోపల బయట ఉన్న వాళ్ళకి కనిపిదు, లోపల ఉన్న వాళ్ళు బయట వాళ్ళని చూడొచ్చు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళని మట్టి కల్పించి ఏదో జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా యుద్ధం జరిగిపోతుంది, వీళ్ళు గెలిచేస్తారు ఒడిస్సీ వాళ్ళు. అక్కడి నుంచి ఇంటికి రావాలి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాన్ని ఈయన క్రిస్టోఫర్ నోలాన్ సినిమా తీశాడు, దాని పేరే ఒడిస్సీ. ఇక్కడికి క్లారిటీ అర్థమవుతుంది. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ వచ్చే విధానంలో ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, సో నా లక్ష్యానికి వెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎవడెవడో ఆపి నాతో మాట్లాడతాడనమాట. అవి అడ్డంకులు. నార్మల్గా సముద్రంలో ఈయన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒకే ఒక రోజులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఉన్న సముద్ర దేవుడు దారి మళ్ళిస్తాడనమాట. సో వేరే ప్రదేశానికి తీసుకుని అంటే దారి మళ్ళిచ్చి నార్మల్గా వేరే దిశకి మార్చేస్తాడు అనమాట. దారి తప్పిపోతారు. సో దారి తప్పిన దానివల్ల ఒక గుహలో సేద తీసుకునేటప్పుడు ఒక పెద్ద మనిషి, మన భాషలో నేను చెప్తున్నాను, ఒక పెద్ద మనిషి ఒకే ఒక కన్ను ఉంటుంది. సో అతను వచ్చి సముద్రపు కొడుకు అనమాట, సముద్రపు కొడుకు. సో అతను వీళ్ళని తినేస్తూ చంపేస్తూ చాలా ఇదిగా చేస్తుంటాడు. అప్పుడు మన ఒడిస్సీ ఏం చేస్తాడంటే,
అతను నిద్రపోతున్న సమయంలో, ఆ ఒంటికొన్ని రాక్షసుడు నిద్రపోతున్న సమయంలో కత్తితో కంటి మీద పొడి చేస్తాడు అనమాట. అక్కడికి మన సముద్రపు దేవుడికి తెలుస్తుంది వీళ్ళని ఎలాగైనా సరే మట్టి కల్పించాలని చెప్పి నార్మల్గా వీళ్ళని తప్పుడు దారి మళ్ళించి రకరకాల ప్రదేశాలకి, రకరకాల వింత ప్రపంచాలకి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళే ఇంకా దారి మళ్ళిస్తే వాళ్ళే వెళ్ళిపోతారు కదా. సో అదనమాట. మధ్యలో మీకు పాటలు పాడుతూ ఒక రాక్షస దేవత కనిపిస్తుంది. పందులుగా, అంటే మనుషుల్ని పందులుగా మార్చే ఒక దేవత కనిపిస్తుంది అనమాట. సో ఆ దేవత, ఇంకో దేవత ఉంటుంది. సో ఇతన్ని లవ్ చేస్తుంది అనమాట. అతన్ని 7 సంవత్సరాలు అతని దగ్గరే ఆమె దగ్గరే పెట్టేసుకుంటుంది అనమాట. 7 సంవత్సరాలు. సో ఆ దేవత, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో సముద్రంలో పెద్ద పెద్ద సుడిగుండాలు, రకరకాల దేవతలు, వీళ్ళందరూ కనిపిస్తారనమాట. ఈ సుడిగుండాలు ఎలా ఏర్పడతాయంటే మొత్తం సముద్రపు దేవుడు సృష్టిస్తాడు. వీళ్ళకి ఎదురయ్యే కష్టాలు, సో ఎలాగలాగా వేరే వాళ్ళ సహాయంతో మళ్ళీ బోట్లో ప్రయాణం చేస్తూ వాళ్ళ రాజ్యానికి చేరుకునేస్తాడు. సో ఇదే స్టోరీ, ఇదే మాదిరిగా ఉంటుంది. దీనికి మంచి సీజే, మంచి విఎఫ్ఎక్స్, మంచి సౌండ్స్ బాగా నీట్గా వాడాడు అనమాట. సినిమా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలుస్తుంది. స్టోరీ తెలిసిన వాడికి సో చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అరే చాలా బాగుందని అనిపిస్తుంది. స్టోరీ తెలియని వాడికి, కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే సినిమా నచ్చదు. 100కి 100% సినిమా నచ్చదు. ఇది మటుకు కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్టోరీ తెలీదు. పురాతన కాలంలో వాళ్ళ నాగరికత అది. ఇప్పుడు మన రామాయణ యుద్ధం ఉంది, మహాభారత యుద్ధం ఉంది. సో మహాభారత యుద్ధంలో రాముని తీసుకొని వస్తారంటే అది ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సేమ్ అదే విధంగా అక్కడ వాళ్ళ నాగరికతని ఎలా చూపించాలో అలాగే చూపించాలి. ఏదైనా సరే చిన్న మిస్టేక్ చేసినా కానీ డైరెక్టర్ పగిలిపోద్ది. డైరెక్టర్కి వాళ్ళు ఒప్పుకోరు, జనాభా ఒప్పుకోరు. సేమ్ అదే విధంగా మహాభారతంలో కానీ ఏదైనా అలికిడి చేసినా కానీ ఎవరైనా సరే సినిమాలు తీసేటప్పుడు మనం ఒప్పుకోము. సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే చూపించాలన్న, ఎటువంటి మిస్టేక్లు జరగకూడదు. సో సేమ్ అదే విధంగా మన క్రిస్టోఫర్ నోలన్ నార్మల్గా తీసాడనమాట. ఇది లాజిక్ అనేది. సో దీనికి కొంతమందికి అర్థం కాక, మాకు అర్థం కాలేదు బ్రో, మొత్తం డ్రామానే ఉంటుంది. సో నేను ముందుగానే చెప్తున్నాను బ్రదర్, తెలియని వాళ్ళైతే వెళ్ళి చూడద్దు. సీరియస్గా నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళు వెళ్ళి చూడద్దు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది అర్థం కాని సినిమా. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది, మేము అర్థం చేసుకుంటామనంటే వెళ్ళి చూడండి. చాలా డ్రామా ఉంటుంది అనమాట, మంచి ఎమోషనల్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఈయన రాజ్యంకి వెళ్తాడనమాట, ఇతను రాజ్యం తిరిగి వెళ్తాడనమాట. అక్కడ ఉన్న రాజ్య ప్రజలు మళ్ళీ వచ్చి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు ఇతన్ని గుర్తుపట్టలేరు. అప్పటికే చాలా ఏళ్ళు అయిపోయింది, ముసలోడు అయిపోతాడు అనమాట. బిచ్చగాళ్ళలాగా ఆ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఒక టైం అనేది వస్తుంది చెప్దామని చెప్పి తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎందుకో వాళ్ళ వైఫ్ అనేది కనిపెట్టేస్తుంది. సో కనిపెట్టిన వెంటనే వాళ్ళు మాట్లాడుకోరు, బయట చెప్పుకోరు. ఇతనే నా భర్త, ఇతనే ఈ రాజ్యానికి రాజు అని చెప్పి చెప్పదు రాణి. సో ఇతాక ఆ యొక్క రాజ్యం పేరు. సో ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేస్తాడనమాట. నా శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అని చెప్పి వెయిట్ చేస్తుంటారు అనమాట. సో మనిషి కన్నా కుక్కనే నమ్మడం మేలు. ఇతను ఆ యొక్క వారు జరగక ముందు ఒక కుక్క అనేది పెంచుకుంటాడు. అప్పుడు ఉన్న ఏజ్లో ఇప్పుడు ఉన్న ఏజ్లో డిఫరెంట్ అనేది తెలుస్తుంది. కానీ కుక్క మర్చిపోదు కదా, కుక్క మర్చిపోదు. కుక్క గుర్తుపట్టేస్తుంది. వచ్చి ఆ కుక్క అన్ని రోజులు సన్నగా అయిపోతుంది. దానికి భోజనం బెటర్, ఏమీ బెటర్, అసలు సన్నగా అయిపోయి ఉంటుంది. చచ్చిపోయే పరిస్థితిలో ఉంటుంది, ఆ దేన పరిస్థితిలో ఉంటుంది. ఆ కుక్క ఎందుకు బతుకుందంటే జస్ట్ నా యజమానిని చూసి నేను చచ్చిపోతా అని చెప్పి దానికి ఒక ఆలోచన ఉంది. ఎప్పుడైతే మన హీరోని చూస్తాడో, సో ఒడిసీని చూస్తాడో, మరుక్షణం దగ్గరికి వెళ్ళి తోకొక్కుతుంది, చనిపోద్ది. ఇది ఎమోషనల్. సేమ్ అదే విధంగా మన హీరోయిన్, అదే ఒడిసీ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె గుర్తొస్తుంది. నార్మల్గా వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళ కొడుకు కూడా చెప్తుంది, ఇతనే మీ డాడీ అని చెప్పి చెప్తుంది అనమాట. సో అతను నార్మల్గా వీళ్ళు ఒక ప్లాన్ అనేది వేస్తారనమాట. మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరు. ఎందుకంటే ఈయన లేడు, ఒక 20 సంవత్సరాలు లేడు, బయట యుద్ధానికి వెళ్ళాడు, ముసలోడు అయిపోయాడు వచ్చేటప్పటికి. సో మిగతా వాళ్ళు ఏమన్నా రాజ్యాన్ని ఆక్రమించుకోవడాలు, సో ఇవన్నీ ఉంటాయి కదా, రాజ్యద్రోహులు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎవరు కనిపెట్టేదానికి వెయిట్ చేస్తాడనమాట. మీరు రామాయణ యుద్ధం చూసే ఉంటారు. రాముడికి ఎలా పెళ్ళి అవుతుంది, ఒక ధనస్సుని పైకెత్తి విల్లుని వేయాలన్నమాట, అప్పుడు పెళ్ళి అవుతుంది. అతను మగాడు అనమాట. సో అదే సేమ్ డిట్టు మన హీరోయిన్ ఇక్కడ రివర్స్ అనమాట. మన రాణి, ఆ రాజ్యానికి రాణి ఒక గేమ్ అనేది పెడుతుంది. ఏమని పెడుతుంది అంటే, సో ఈ విల్లుని బాణాన్ని
ఎవరు ఎత్తి బాణాన్ని వేస్తారో వాళ్ళు నన్ను చేసుకుంటారని చెప్పి చెప్పగలుగుతుంది అనమాట. సో చెప్పిన వెంటనే చాలా మంది వస్తారనమాట. అది ఎవ్వరు ఎత్తలేరు, ఒడిసి ఒక్కడే ఎత్తగలుగుతాడు. అది రాణికి ఆల్రెడీ తెలుసు. సో తెలిసిన వెంటనే నార్మల్గా చాలా మంది వస్తారు, ఎవరు ఎత్తలేరు, మన ఒడిసి ఎత్తుతాడు అనమాట. ఎత్తిన తర్వాత గెలుస్తాడు. సో గెలిచిన తర్వాత అయితేనే రాజు అని చెప్పి ప్రకటిస్తారు కొత్తగా మళ్ళీ. సో అక్కడ ఉన్న వాళ్ళు బిచ్చగాడేంద్ర రాజు అని చెప్పి అందరూ హేళన చేస్తారనమాట. సో ఒక దగ్గర మిస్టరీగా మిగిలిపోద్ది అనమాట. ఈయన ఆల్రెడీ ఆ రాజ్యానికి రాజు, యుద్ధం జరగకముందు. సో ఈయన ఇంట్లో ఒక మంచాన్ని క్రియేట్ చేసి పెడతాడనమాట. బెడ్ మంచం పడుకొని నిద్రపోయేదానికండి. సో అది ఎలా క్రియేట్ చేస్తాడు, ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ చెట్టు చెక్కి మంచాన్ని క్రియేట్ చేస్తాడు. దాన్ని తీసేదానికి అవకాశం లేదు. దాన్ని తీయాలంటే ముక్కలు కట్ చేసి తీయాలన్నమాట. సో హీరోయిన్ ఏం చెప్తుందంటే, అదే రాణి ఏం చెప్తుందంటే, ఆ మంచాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న చెలికత్తెలకి సైనికులకి చెప్తుంది, ఆ మంచాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి, మన రాజు నిద్రపోతాడు అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు మన ఒడిసి రాజు ఏం చెప్తాడంటే, ముసలోడు కదా అప్పుడు, అరే బాబు అది అసలు తీసేదానికే కుదరదు, అది నేను క్రియేట్ చేసి పెట్టింది, దాన్ని ఎలా తీయగలుగుతారు, దాన్ని తీసేదానికి అవకాశమే లేదు. సో దాన్ని తీయాలంటే ముక్కలుగా కట్ చేసి మరీ తీసుకురావాలి, అది నాశనం అయిపోద్దని చెప్పి చెప్తాడు అనమాట. అక్కడ అందరికి డౌట్ వచ్చేస్తుంది. ఈ విషయం ఒక రాణికి, ఒక ఒడిసి రాణికి, వీళ్ళిద్దరికి వరకే తెలుసు. ఒడిసి కొడుకుకి ఎవరైతే ఉన్నారో తన కొడుకు, అతనికి కూడా తెలియదు అనమాట. అక్కడ అందరికీ డౌట్ వచ్చేసి, క్లారిటీ వచ్చేసి, అప్పుడు ఇతను రియల్గానే ఒడిసి రాజు అని చెప్పి, ఈ రాజ్య ఇతాకాకి రాజు, ఈయన అప్పుడెప్పుడో వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు అని చెప్పి అందరికీ డౌట్ వచ్చేసి భయపడిపోతారు అనమాట. సో అప్పటికే తెలిసిపోద్ది మిత్రులు ఎవరో శత్రువులు ఎవరని. రక్తపాతమే మొత్తం, హాలు మొత్తం రక్తపాతమే. తన శత్రువులు ఎవరైతే ఉంటారో తన వాళ్లే అందరినీ చంపేస్తాడు అనమాట. ఒక టైం అనేది వస్తుంది. ఇక్కడ నేను చెప్పింది మొత్తం మీకు ఒకటి గుర్తుంటుంది, ఏమంటే ఓపిక. ఇప్పుడు నేను చెప్పిందల్లా మీరు ఓపికగా విన్నారు. సో ఆ సినిమా కూడా ఓపికతో చూస్తే మీకు బాగా అర్థం. బెస్ట్ విఎఫ్ఎక్స్, బెస్ట్ సిజే, ఒరిజినల్ లొకేషన్స్ అనేవి వాడారనమాట. సో కృష్ణ సినిమాలో బెస్ట్ సినిమాలు తీశాడు. అటువంటి సినిమాలో మన వాళ్ళు ఎవరు తీయలేరు, మన వల్ల కాదు. నేను చెప్తున్నాను, ఇటువంటి బాహుబలిలో 100 వచ్చినా ఈ ఢీ కొట్టలేవు అతనితో. అదనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇదండి. ఇక చూసుకున్నట్లయితే ఇది 2000 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టి తీశారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 18,000 కోట్లకు పైగా వసూలు అయితే చేసేసింది డే 1 కలెక్షన్ అనేది. డే వన్ అనేది ఇంకా గడవలేదు కాబట్టి, గడుస్తూ ఉంది కాబట్టి, సో ఇంకా ఎక్కువ సంపాదించేదానికి అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. బడ్జెట్ వచ్చి 2,000 కోట్లు, ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 1800 కోట్లకి వసూలు అయితే చేస్తుంది అనమాట. 1800 కోట్లు, ఓకేనా. సో 2000 కోట్లకు పైగా ఈ యొక్క డే 1 గడిస్తే తప్ప చెప్పలేమన్నమాట. నెక్స్ట్ డే చెప్తాను అనమాట. సో ఇది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే. సో చూసుకున్నట్లయితే నీకు ఎలా అనిపించింది అంటే, నాకు చాలా బాగా నచ్చింది. తెలియని వాళ్ళు వెళ్ళి చూడొద్దండి. సో మీరు చూసి ఆ సినిమా బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, చాలా బోరింగ్గా ఉందని చెప్పడం, అసలు ఎవడైతే దీన్ని బోరింగ్గా ఉంది అని చెప్తాడో వాడికి ఫస్ట్ మతి లేదు. స్టోరీ తెలియకుండా వెళ్ళి చూస్తారు, ఓకేనా, లాజికల్గా. సో నేను చూశాను, నాకు తెలుసు అని అంటే ఇంక మీ ఇష్టం, నేను చెప్పలేను. అసలు ది బెస్ట్ ఐమాక్స్ కెమెరా, ఒరిజినల్ రియల్ లొకేషన్స్, ఒరిజినల్. అసలు కనిపెట్టలేరు కొన్ని చోట్ల అయితే అది నిజంగా విఎఫ్ఎక్స్ సీజే అని చెప్పి కనిపెట్టలేరు మీరు. సో అదనమాట. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే ఒక ఆడదాని వల్ల జరిగింది. ఉన్నదన్నట్టు చెప్తున్నాను. దాంట్లో ఉన్న వాళ్ళ హిస్టరీ అదే, ఒక ఆడదాని వల్ల జరిగింది ఇదంతా. ఈ వారు కానీ ఇదంతా కానీ, అతను పడ్డ కష్టాలు కానీ ఒక ఆడదాని వల్ల జరిగింది. సో ఇదండి వీడియో అనేది. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఉన్నట్టు చెప్తాను అనమాట. సో క్లారిటీగా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా మాట్లాడాను, ఓకేనా. బాయ్.